ఇప్పుడు కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాడు. మాస్టర్ తేజ త్వరగా రావాలి. తను నేర్చుకున్న వాక్యం 2 నిమిషాలు అన్న ముందు చెప్పాలని ఆశపడ్డాడు. త్వరగతిన రావాలి. సిబిటి బోరపడ స్టూడెంట్. వీళ్ళందరూ స్త్రీల సమాజం వాళ్ళు ఈలోపు సిద్ధపడాలి. మీరు స్టేజ్ దగ్గరకు వచ్చేయండి. ఓకేనా? టేక్. క్రీస్తు పేరటకుడు వచ్చిన మీ అందరికీ వందనాలండి. నవశకానికి నాంది పలికిన క్రీస్తు క్షమాయుగం అనే క్రీస్తు విజ్ఞాన మహాసభలకు ఇచ్చేసిన మీకు, అలాగే వేదికలు అలంకరించిన దైవజనులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నానండి. నా పేరు జీతేజ. నేను బోరబండ స్టూడెంట్ని. నేను చెప్పబోయే అంశం పేరు చంపుతున్న క్షమించమన్న క్రీస్తు క్షమాయుగం. మరొకసారి అండి, చంపుతున్న క్షమించమన్న క్రీస్తు క్షమాయుగం. ఇటు చూసిన నేడు నేరాలు, ఘోరాలు, హత్యలు, మానభంగాలు ఎన్నో జరుగుతున్నాయండి. మనిషి కలుషితమైన తన ఆలోచన వలన సాటి మనిషిని ప్రేమించలేని దౌర్భాగ్య స్థితిలో ఉండడం చాలా బాధాకరం అండి. క్షమించే తత్వం మర్చిపోయి ఇజ్రాయెల్ పాలస్తీనా బాంబుల దాడులతో కొట్టుకు చేస్తున్నారు. అదే నా యేసు అయితే సిలువపై ఒక గొప్ప మాట పలికాడండి. అది మనం బైబిల్లో చూసుకున్నట్టయితే లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. మరొకసారి అండి, లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. చంపుతుంటే క్షమించమంటున్నాడంటే నా యేసు క్షమను నేర్పాడు ఈ ప్రపంచానికి. ఎందుకంటే క్షమదారైనా నువ్వు మారాలి. అందుకే క్రీస్తు ప్రారంభించాడండి ఈ క్షమాయుగం. ఈ ప్రపంచాన్ని క్షమించండి. ఈ మానవ ప్రపంచానికి క్షమాభిక్ష పెట్టినది ఒకే ఒక్కడు, అది నా యేసు. ఇంకొక గొప్ప మాటను మనం బైబిల్లో చూసుకున్నట్టయితే మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం. మరొకసారి అండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. ఈ మానవ ప్రపంచానికి నేరము లేని పసి హృదయం దేవునికి కావాలని యేసుక్రీస్తు వారు గొప్ప మాటని ప్రపంచానికి చెప్పడం జరిగిందండి. ఇంకొక గొప్ప మాటను మనం బైబిల్లో చూసుకున్నట్టయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. మరొకసారి అండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. మీరు మనుషుల అపరాధములను క్షమించడలా మీ పరలోకపు తండ్రి మీ అపరాధులను క్షమించును. మనుషుల్ని క్షమించండి, పరలోకాన్ని చేరుకోండి. క్షమించే గుణం నా యేసుది. క్షమించకపోతే ఎదురు చూస్తుంది పాతాళం. మనకు ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకు, అలాగే నా మాటలు విన్నటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ నాన్న. గట్టి చప్పలు కొడదాం కుమారుడికి. వెరీ గుడ్.